హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం హిందీలో ఫోర్త్ లెసన్ కణ్ కణ్కి అధికారి ఈ లెసన్ డిస్కస్ చేసుకుందాం. దీనికంటే ముందు అసలు రికార్డింగ్ స్టార్ట్ అయిందో లేదో చెక్ చేస్తాను. రికార్డ్ అవుతుంది. సో స్టార్ట్ చేసుకుందాం. చాలా జాగ్రత్తగా వినండి. ఎప్పుడు చెప్పేదే చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లాంగ్వేజ్ అనేది రావాలంటే ఆ వర్డ్స్ యొక్క మీనింగ్స్ అనేది మనకి తెలియాలి. అప్పుడే ఆ లాంగ్వేజ్ అనేది మన మైండ్లో ప్రింట్ అవుతుంది. అప్పుడే ఎగ్జామ్లో ఆ వర్డ్స్ అన్నీ మనకు గుర్తొస్తాయి. కాబట్టి నేనేం చేస్తానంటే డిఫికల్ట్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటికి మీనింగ్స్ చెప్తాను. రాయను మ్యాక్సిమం, బట్ అండర్లైన్ చేసి మీకు ఆ వర్డ్కి మీనింగ్ చెప్తాను. చెప్పినప్పుడు కావాలంటే వీడియో పాజ్ చేసుకొని అయినా మీరు రాసుకోండి. టెక్స్ట్ బుక్లో ఇట్లా అండర్లైన్ చేసుకొని ఇట్లా అండర్లైన్ చేసుకొని పైన మీనింగ్ అనేది రాయండి. సో దానివల్ల మీరు నెక్స్ట్ టైం టెక్స్ట్ బుక్ చదివినప్పుడు చాలా ఈజీగా లెసన్ అనేది మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే వర్డ్స్ అన్నీ మీకు అర్థం అవుతాయి కాబట్టి. ఇట్లా మీరు లాంగ్వేజ్ నేర్చుకుంటారు అండ్ ఎగ్జామ్లో ఓన్గా రాయాల్సి వచ్చినా కూడా ఈజీగా రాయగలుగుతారు. ఓకేనా? సో స్టార్ట్ చేసుకుందాం. వీటన్నిటికంటే ముందు మిమ్మల్ని ఒకటి అడగాలని ఉంది. మీ ఇకాయి 2 అని ఉంది కదా ఇక్కడ. ఎప్పుడన్నా మీ టీచర్ని అడిగారా ఇకాయి అంటే ఏంటి అని? సో అడిగితే గ్రేట్. బట్ ఇప్పుడు చెప్తున్నాను. ఇకాయి అంటే ఏంటి అంటే యూనిట్ అని అర్థం. యూనిట్. సో యూనిట్ 2లోకి వచ్చేసాం. యూనిట్ 1 అయిపోయింది హిందీలో మనకి. యూనిట్ 2లోకి వచ్చేసాం. కణ్ కణ్కి అధికారి అనే లెసన్ ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఓకేనా? సో ఒక్క నిమిషం. ఓకే, రికార్డ్ అవుతుంది. సో నెక్స్ట్ కణ్ కణ్కి అధికారి అనే లెసన్ చెప్పుకుందాం. ఈ లెసన్ రాసిన వాళ్ళు ఎవరు అంటే డాక్టర్ రామ్ధారి సింహ దినకర్. ఓకే, సో ఫస్ట్ ఉన్ముఖీకరణ ఏంటి అంటే सूत काटते थे गांधी जी, कपड़े बुनते थे, चुनते थे अनाज के कंकर, चक्की पीसते थे, ऐसे था उनका आश्रम, गांधी जी के लिए पूजा के समान था श्रम. ఓకే, ఇది రిమూవ్ చేస్తాను. ఒక్క నిమిషం. ఓకే, సో అరే కావట్లే. సో సూత్ కాతే తే గాంధీజీ. సూత్ కాతే అంటే మనం నూలు వడకడం అంటారు. నూలు నూలు వడకడం అంటే ఏంటి అంటే మనకు తెలుసు కదా, ఒక వీల్ లాంటిది ఉంటుంది, దారం ఉంటుంది, దీన్ని ఏదో చేస్తూ ఉంటారు. నాకు అంత ఐడియా లేదు. అంటే దూది ఏదైతే ఉందో, పత్తి ఏదైతే ఉందో, కాటన్ నుంచి మనం థ్రెడ్ని తయారు చేస్తారు. దాన్నే నూలు వడకడం అంటారు. దాన్నే సూత్ కాత్న అంటారు. సో గాంధీజీ ఏం చేస్తున్నారంట? సూత్ కాతితే నూలు వడుగుతూ ఉండేవాడంట. ఓకేనా? ఈ దారాన్ని, పత్తి నుంచి దారాన్ని తయారు చేస్తూ ఉండేవాడంట గాంధీజీ. కపడా బున్తేతే. బున్తే అంటే వీవ్. క్లోత్స్ వీవ్ చేస్తారు కదా మగ్గం మీద, వీవ్. కపడా అంటే క్లాత్స్ బట్టలు వీవ్ చేస్తున్నాడంట. వీవింగ్ అంటే మీకు తెలుసు కదా, మగ్గం మీద నేస్తారు, నేయటాన్ని వీవింగ్ అంటారు. సో దారం తయారు చేస్తున్నాడు, బట్టలు తయారు చేస్తున్నాడు దారం నుంచి. అండ్ చుంతేతే అనాజ్కే కంకర్. అనాజ్ అంటే గ్రెయిన్స్, గింజల్లో రాళ్ళు. కంకర్ అంటే రాళ్ళు. చుంతేతే అంటే ఏరుతున్నాడు. అనాజ్కే కంకర్ చుంతేతే అంటే గింజల్లో ఉన్న రాళ్ళు. చుంతేతే అంటే ఏరుతున్నాడు. చక్కీ పీస్తేతే. చక్కీ అంటే తెలుసు కదా, తిరగలి అంటారు. ఇట్లా ఉంటుంది, రౌండ్గా 2 ఉంటాయి. ఇక్కడ ఒక హోల్ ఉంటుంది, దీంట్లో మనం గ్రెయిన్స్ వేసి ఇట్లా తిప్పుతూ ఉన్నాం అనుకోండి. ఇట్లా తిప్పుతూ ఉంటే ఆ గ్రెయిన్స్ అన్నీ నలిగి పిండిలాగా తయారవుతాయి. సో దాన్ని చక్కీ అంటారు. చక్కీ పీస్తేతే తిరగల్లో వేసి తిప్పుతున్నాడంట గింజల్ని. ఐసేత ఉన్కా ఆశ్రమం. ఇలా ఉండేదంట గాంధీజీ యొక్క ఆశ్రమం. గాంధీజీకి లియే పూజాకే సమాంత ఆశ్రమం. గాంధీజీకి
శ్రమ అనేది, కష్టపడటం అనేది పూజతో సమానమైందని భావించేవాడంట గాంధీజీ. కష్టపడటం, శ్రమించి కష్టపడటం అనేది పూజతో, దేవుడికి పూజ చేయడంతో సమానం అని చెప్పేసి గాంధీజీ భావించేవాడు అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. సో ఇదేదైతే ఉందో దీని మీద మనకి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేద్దాం ఇప్పుడు. ఈ క్వశ్చన్స్ మోస్ట్లీ ఆన్సర్ అనేది మనకి ఇక్కడే దొరుకుతుంది ఈ పోయంలోనే. గాంధీజీ క్యా క్యా కర్తే తే, గాంధీజీ ఏమేం చేస్తూ ఉండేవారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ పైన చెప్పారు కదా 4 థింగ్స్ చెప్పారు. ఆ 4 థింగ్స్ మనం రాయాలి, కానీ కొంచెం సెంటెన్స్ ఫామ్లో రాయాలి. గాంధీజీ క్యా క్యా కర్తే తే అంటే మనం ఏం రాయాలంటే గాంధీజీ సూత్ కాత్తే తే, కప్పుడే బున్తే తే, గాంధీజీ सूत काटते थे, कामा कपड़े बुनते थे, अनाज के कंकर चुनते थे, चक्की पीसते थे. इट्ला रायाली. ओकेना. गांधीजी के अनुसार पूजनीय क्रिया है. ఇక్కడ చెప్పారు పూజకి సమానం ఏంటిది, శ్రమ అని చెప్పేసి చెప్పారు. గాంధీజీకి అనుసార్ శ్రమ పూజనీయ హై అని రాయాలి. ఓకేనా. గాంధీజీకి అనుసార్ శ్రమ పూజనీయ హై అని రాయాలి. ఇది సెకండ్ దానికి ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే హమారే జీవన్ మే శ్రమ కా క్యా మహత్వ హై. సో మన యొక్క జీవితంలో శ్రమ యొక్క గొప్పతనం ఏంటి అని అడిగారు. సో నేను మీకోసం ఆల్రెడీ ఆన్సర్ని ప్రిపేర్ చేసి పెట్టాను. సో काम करने से हमें खुशी मिलते हैं जब हमें उसे करने में मज़ा आता है. సో ఎప్పుడైతే మనం ఎంజాయ్ చేస్తూ ఏదన్నా మనం పనిని చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తూ చేసామనుకోండి, అప్పుడు మనం ఆ పనిని చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, మనకి నచ్చిన పని మనం చేస్తుంటే. అండ్ బినా కిసీ కామ్ కే హమారా జీవన్ నీరస్ హో జాయేగా. ఏ పని లేకపోతే, బినా కిసీ కామ్కే అంటే ఏ పని లేకపోతే, హమారా జీవన్ మన జీవితం నీరస్ హో జాయేగా. నీరస్ హో జానా అంటే చాలా బోరింగ్గా తయారవుతుందంట, బోర్ కొడుతుంది ఏ పని మనకి లేకపోతే కనుక. హమ్ కామ్ కరెంగే తో హీ హమే మంచా ఫల్ మిలేగా. ఎప్పుడైతే మనం కష్టపడి పని చేస్తామో అప్పుడే మనం కోరుకున్న వాటిని సాధించగలుగుతాం. మంచా అంటే మన మనసులో కోరుకున్న వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మనకి లభిస్తాయి మనం కష్టపడి పని చేసినప్పుడు మాత్రమే. ఇది నేను సొంతగా రాసిన ఆన్సర్. మీకు నచ్చితే దీన్ని మీరు యూస్ చేసుకోవచ్చు, మీకు నచ్చలేదు అంటే మీకు నచ్చిన సొంత ఆన్సర్ మీరు రాసుకోవచ్చు. ఓకేనా. సో అర్థమైంది కదా. కామ్ కర్నేసే హమే ఖుషి మిల్తా హై. ఎప్పుడైతే పని చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తూ చేస్తామో, జబ్ హమే ఉసే కర్నే మే మజా ఆతా హై, అప్పుడు మనం ఆ పనిని చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకేనా. బినా కిసీ కామ్ కే హమారే జీవన్ నీరస్ హో జాయేగా. ఏ పని లేకపోతే మన జీవితం బోరింగ్గా తయారవుతుంది. హమ్ కామ్ కరెంగే తో హీ హమే మంచా ఫల్ మిలేగా. మనం ఎప్పుడైతే కష్టపడి పని చేస్తామో అప్పుడు మాత్రమే మనం కోరుకున్న కోరికలన్నీ మనకి నెరవేరుతాయి. కష్టపడకుండా అట్లా కూర్చుంటే మన డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ కావు. ఎప్పుడైతే మనం కష్టపడతామో అప్పుడే మన డ్రీమ్స్ అన్నీ మనం ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం. అది. సో లాస్ట్లో ఏం రాయాలి, శ్రమ్ इसलिए हमारे जीवन में సారీ ఒక్క నిమిషం. ఇట్లా రాసేయచ్చు. లాస్ట్లో ఈ క్వశ్చన్లో ఉన్న కొన్ని వర్డ్స్ మనం లాస్ట్లో ఆన్సర్ ఎండింగ్లో పెట్టవచ్చు. ఇసి కారణ్ హమారే జీవన్ మే శ్రమ్ కా మహత్వ స్థాన్ హై అని చెప్పేసి పెట్టవచ్చు. లేకపోతే ఇక్కడ వరకు ఆన్సర్ని ఆపేయచ్చు, నో ఇష్యూస్. ఓకే. సో ఇది రికార్డ్ అవుతుందో లేదో చూస్తాను. నెక్స్ట్ థింగ్ ఉద్దేశం. అసలు ఈ పాఠం అనేది మనకి ఎందుకు పెట్టారు, ఈ పాఠం మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వటానికి గల ఉద్దేశం ఏంటో ఇక్కడ చెప్తున్నారు. సామాజిక కావ్య సృజన్కి ప్రేరణకే సాత్ సాత్. సో సామాజిక కావ్య సృజన్కి ప్రేరణ. సామాజిక అంటే సొసైటీకి సంబంధించిన కావ్యాలు, సామాజిక అంటే సొసైటీకి సంబంధించిన కావ్యాలు, సృజన అంటే క్రియేట్ చేయడం. సో స్టూడెంట్స్లో ఇట్లా సొసైటీకి సంబంధించిన కావ్యాలు, పోయమ్స్ని క్రియేట్ చేయడానికి ప్రేరణ, ఇన్స్పిరేషన్ ఇవ్వడం.
క్రియేట్, సృజన అంటే క్రియేషన్. ఓకేనా. దాంతోపాటు छात्रों में समाज कल्याण व उदारता की भावना का विकास करना. సో దాంతోపాటు ఛాత్రం అంటే విద్యార్థుల్లో, సమాజ్ కళ్యాణ్ అంటే అందరూ, సమాజంలో ఉన్న అందరూ కూడా మంచిగా ఉండడం, లోక కళ్యాణం అంటే లోకంలో ఉన్న అందరూ మంచిగా ఉండడం. అట్లానే సమాజ్ కళ్యాణ్ అంటే సమాజంలో ఉన్న అందరూ హ్యాపీగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. సో సమాజ్ కళ్యాణ్ వ ఉదారతకి భావన, అందరూ మంచిగా ఉండాలి అనే ఒక భావన. అండ్ అందరికీ ఉదారత అంటే ఏంటి, అందరికీ హెల్ప్ చేసే భావన. ఓకేనా. ఈ రెండింటిని వికసింపజేయడం స్టూడెంట్స్లో. और उन्हें श्रम का महत्व बताकर, దాంతోపాటు విద్యార్థులకి శ్రమ్ కా మహత్వ బతాకర్, శ్రమ యొక్క, కష్టపడి పనిచేయటం యొక్క గొప్పతనాన్ని చెప్పి ఉస్కే పద్ పర్ ఆగే పడనేకి ప్రేరణ దేనా, ఆ శ్రమ, కష్టపడి పనిచేసే దారిలో ముందుకు వెళ్ళటానికి ప్రేరణ ఇవ్వడం ఇస్ పాఠ కా ఉద్దేశ్య హై, ఈ పాఠం యొక్క ఉద్దేశం. సో 3 థింగ్స్ ఏంటి అంటే, ఈ పాఠం మీకు పెట్టడానికి గల ఉద్దేశం ఏంటి, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే సామాజిక కావ్యాలు, సొసైటీకి సంబంధించిన కావ్యాలు రాయటానికి మీకు ఇన్స్పిరేషన్ ఇవ్వడం. దాంతోపాటు అందరూ బాగుండాలి, అందరికీ హెల్ప్ చేసే భావన మీలో వికసింపచేయడం. ఇంకా శ్రమ యొక్క గొప్పతనాన్ని మీకు చెప్పి శ్రమ యొక్క దారిలో మీరు వెళ్ళేటట్టు మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడమే ఈ లెసన్ యొక్క ఉద్దేశం. ఓకేనా. నెక్స్ట్ విధా విశేష్ అంటే ఏ టైప్ ఆఫ్ లిటరేచర్కి సంబంధించింది. ఓకేనా. విధా విశేష్లో మనకి ఇది పోయమా, స్టోరీనా, ఎట్లాంటి పోయం, ఎట్లాంటి స్టోరీ అని చెప్తారు. సో ఈ విధా విశేష్లో ఏ టైప్ ఆఫ్ లెసన్ మనం తెలుసుకుందాం. విధా విశేష్ అంటే లిటరేచర్లో ఏ టైప్ ఆఫ్ లిటరేచర్ ఇది, కావ్యమా లేకపోతే గద్యమా, పద్యమా, ఏంటి అనేది. ఓకేనా. సో హర్ కవితకి అప్ని అప్ని విశేషత హోతీ హై. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రతి కవితకి కూడా దాని యొక్క విశేషత అనేది ఉంటుంది. ఓకేనా. దేనికి దానికి స్పెషాలిటీ అనేది ఉంటుంది. సో ఇది ఏంటి అంట, కవిత. ఇండైరెక్ట్గా చెప్తున్నారు ఇది ఒక కవిత. సో ఇస్కి విశేషత ఓజపూర్ణ వ ప్రేరణాప్రద భాష హై. సో ఈ కవిత యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఓజపూర్ణ అంటే విగరస్, బాగా ఇన్స్పైరింగ్గా, అండ్ ప్రేరణాప్రద అంటే ఇన్స్పైరింగ్గా, విగరస్గా అండ్ ఇన్స్పైరింగ్గా ఉండే లాంగ్వేజే ఈ పోయం యొక్క, ఈ లెసన్ యొక్క స్పెషాలిటీ. ఓకేనా. ఓజపూర్ణ అంటే విగరస్, ప్రేరణాప్రద అంటే ఇన్స్పైరింగ్. ఓకేనా. ఇస్కే కవి డాక్టర్ రామ్దారి సింహ దినకర్ హై. సో ఈ పోయం యొక్క కవి ఎవరో ఇందాకే చెప్పుకున్నాం, డాక్టర్ రామ్దారి సింహ దినకర్. इसकी प्रसिद्ध रचना कुरुक्षेत्र से यह कविता ली गई है. సో రామ్దారి సింహ దినకర్ యొక్క ప్రసిద్ధ రచన అయిన కురుక్షేత్ర అనే రచన నుంచి ఈ కవితని తీసుకొని వచ్చారంట. ఓకేనా, తీసుకున్నారు. సో ఇది విధా విశేష్. మన లెసన్ ఏ టైప్ ఆఫ్ లెసన్, పోయమా లేకపోతే ప్రోజా అని చెప్పేది విధా విశేష్. ఓకేనా. నెక్స్ట్ కవి పరిచయ్. डॉक्टर रामधारी सिंह दिनकर हिंदी के प्रसिद्ध कवियों में से एक है. డాక్టర్ రామ్ధారి సింహ దినకర్ అనే కవి హిందీ యొక్క గొప్ప గొప్ప పాపులర్ కవుల్లో ఒకడు, పోయట్స్లో ఒకడంట. उनका जन्म सन 1908 में बिहार के मुंगेर जिले के सिमरिया गांव में हुआ. ఓకే. సో ఆ విలేజ్లో 1908లో పుట్టారంట. ఓకేనా. తదా నిధన్ సన్ 1974 में हुआ. 1974లో ఆయన చనిపోయారు. నిధన్ అంటే చనిపోయిన రోజు అని అర్థం. ఓకే. ఇన్హే హిందీ కా రాష్ట్ర కవి भी कहा जाता है. ఇతనిని హిందీ యొక్క నేషనల్ పోయెట్, రాష్ట్ర కవి అంటే నేషనల్ పోయెట్ అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఊర్వశి కృతి के लिए इन्हें జ్ఞానపీఠ పురస్కార్ से सम्मानित किया गया. సో ఊర్వశి అనే ఒక రచన వల్ల, కృతి అంటే రచన వల్ల ఇతనికి జ్ఞానపీఠ పురస్కారం కూడా ఇచ్చారంట, ఇచ్చి సన్మానించారు ఇతన్ని. రేణుక, కురుక్షేత్ర, రశ్మి రవి, పరశురామ్ కి ప్రతీక్ష, రసవంతి ఆది ఇన్కి ప్రముఖ రచనాయే హై. ఇవన్నీ ఆయన యొక్క రచనలు. ఇక్కడ ప్రతీక్ష అనే వర్డ్కి మీనింగ్ అంటే వెయిటింగ్. ప్రతీక్ష అంటే వెయిటింగ్ అని అర్థం, వెయిట్ చేస్తూ ఉండడం.
సో ఇవన్నీ రచనలు ఆయన చేశారు. ఇది కవి పరిచయము. దీంట్లో పెద్ద డిఫికల్ట్ వర్డ్స్ ఏమీ లేవు. సో చాలా చిన్న లెసన్, ఇంకా సేపు ఓపిక పట్టండి, చాలా ఈజీగా కవర్ అవుతుంది మనకి లెసన్. సో జస్ట్ 1 పేజ్. సో స్టార్ట్ చేసుకుందాం. విషయ ప్రవేశ్, లెసన్ యొక్క ఇంట్రడక్షన్. విషయ ప్రవేశ్ అంటే ఈ విషయం యొక్క ఇంట్రడక్షన్. మెహనత్ హీ సఫలతాకి కౌన్జీ హై. సో మీరు ఎప్పుడన్నా విన్నారా? హార్డ్ వర్క్ ఈజ్ ద కీ టు సక్సెస్ అనే పెద్ద ప్రోవర్బ్ అనేది మనం ఎప్పుడు వింటూ ఉంటాం. హార్డ్ వర్క్ ఈజ్ ద కీ టు సక్సెస్. ఓకే, సో ఇక్కడ మెహనత్ అంటే హార్డ్ వర్క్, హార్డ్ వర్కే సఫలత సక్సెస్కి, కూంజీ హై, కూంజీ అంటే తాళం చెవి, కీ. సో సేమ్ పైన నేను ఏదైతే చెప్పానో అదే ఇక్కడ దీని యొక్క మీనింగ్. ఓకేనా? హార్డ్ వర్క్ అనేది సక్సెస్ యొక్క కీ, తాళం చెవి. మెహనత్ హీ సఫలతాకి కూంజీ హై. మెహనత్ కర్నే వాలా వ్యక్తి కభీ నహీ హారతా. కష్టపడి పనిచేసే వ్యక్తి ఎప్పుడూ కూడా ఓడిపోడు. హారతా అంటే ఓడిపోవడం, లూజింగ్ ఆర్ ఫెయిలింగ్. ఓకే, ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వడు అంట కష్టపడి పనిచేసే వ్యక్తి. వహ్ హమేషా సఫల్ హోతా హై క్యోంకి కాల్పనిక్ జగత్ కో సాకార్ రూప్ దేనే వాలా వహీ హై. ఆ కష్టపడి పనిచేసే వ్యక్తి ఎప్పుడూ కూడా తప్పకుండా సఫల్ హోతా అంటే సక్సెస్ అవుతాడు. ఎందుకంటే కాల్పనిక్ జగత్ కో సాకార్ రూప్ దేనే వాలా వహీ హై. దీనికి చాలా పెద్ద మీనింగ్ ఉంది యాక్చువల్గా. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరున్నారు, స్టూడెంట్స్ గురించి చెప్తాను. ఓకేనా? వేరే వాళ్ళ గురించి ఎందుకు. ప్రతి ఒక్కళ్ళకి ఒక ఇమాజినేషన్ ఉంటుంది. నేను లైఫ్లో ఒక పెద్ద స్టేజ్కి వెళ్ళాలి, లైక్ మంచి జాబ్ చేయాలి, లేకపోతే మంచి బిజినెస్ పర్సన్ని కావాలి, ఎక్కువ మనీ ఎర్న్ చేయాలి, హ్యాపీగా ఉండాలి అని. ఇది ఏంటి? మన కాల్పనిక్ జగత్, అంటే మన ఇమాజినేటివ్ వరల్డ్. అది ఫ్యూచర్లో మనం ఇమాజిన్ చేస్తుంటూ ఉంటాం. కానీ ఆ ఇమాజినేటివ్ వరల్డ్కి మనం ఫ్యూచర్ని ఇమాజిన్ చేసుకుంటాం కదా, దానికి సాకార రూపం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనం బాగా హార్డ్ వర్క్ చేసి మనం అనుకున్నవన్నీ సాధిస్తామో అప్పుడు మాత్రమే మనం ఇమాజిన్ చేసుకున్న వాటిని రియల్ చేయగలుగుతాం. సాకారమైన రూపం తీసుకురాగలుగుతాం. మనం కల్పించి ఆలోచించుకున్న వాటికి సాకారమైన రూపం ఎప్పుడు తేగలుగుతాం అంటే కష్టపడి పనిచేసినప్పుడు మాత్రమే తేగలుగుతాం. సో కాల్పనిక్ జగత్కో సాకార రూప్ దేనే వాలా వహీ హై. కష్టపడి పనిచేసే వాళ్ళే ఇమాజినేటివ్ వరల్డ్కి రియల్ రూపం తీసుకొచ్చి పెడతారు. ఇమాజిన్ చేసుకున్నవన్నీ తప్పకుండా చేస్తారు కష్టపడి పనిచేసే వాళ్ళు మాత్రమే. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ ఓడిపోరు, ఎప్పుడూ సక్సెస్ అవుతారు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా? ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నేను ఒక బొమ్మ చేయాలనుకున్నాను అనుకోండి. నా మైండ్లో ఒక బొమ్మ, ఒక మంచి బ్యూటిఫుల్ బొమ్మ పిక్చర్ వెయ్యాలి అని చెప్పేసి ఉంది. అది నా ఇమాజినేషన్లో ఉంది. దానికి సాకార రూపం ఎప్పుడు వస్తుంది? నేను ఎప్పుడైతే కష్టపడి ఒక 2-3 డేస్ 4-5 డేస్ కూర్చొని ఆ బొమ్మని కష్టపడి నీట్గా గీస్తానో అప్పుడే నా మైండ్లో ఉన్న ఇమాజినేషన్కి సాకార రూపం వస్తుంది. ఓకేనా? సో కష్టపడి పనిచేసేవాడే ఇమాజినేషన్ని రియాలిటీలోకి తీసుకురాగలుగుతాడు అని చెప్తున్నారు. అట్లాంటి వాళ్ళే సక్సెస్ అవ్వగలుగుతారు అని చెప్తున్నారు. ఇస్కే కణ్ కే పీచే ఉసీకా శ్రమ్ హై. సో ఇట్లా కొత్తగా క్రియేట్ అయిన థింగ్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ సైంటిస్టులు ఇట్లానే ఏదో ఇమాజిన్ చేసుకుంటారు, దాన్ని తీసుకురావడానికి చాలా కష్టపడతారు, తీసుకొస్తారు. సో ఒక వస్తువు, ఒక లైట్ బల్బ్ కానీ, ఒక రిఫ్రిజిరేటర్ కానీ, ఒక ల్యాప్టాప్ కానీ, ఒక ప్రింటర్ కానీ, వాటి యొక్క కణంలో కూడా వాళ్ళ సైంటిస్టులు తయారు చేసిన వ్యక్తులు వీళ్ళందరి యొక్క శ్రమ అనేది ఉంది. అది మనం గుర్తించాలి. ఓకేనా? సో మన టీచర్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళు మదర్ ఒక కర్రీ తీసుకొచ్చి మన ముందు పెట్టారు అంటే వాళ్ళు ఇమాజిన్ చేసుకున్న ఒక వస్తువుని వాళ్ళు తయారు చేశారు. వాళ్ళ యొక్క కష్టం అనేది దాంట్లో ఉంది. ప్రతి వ్యక్తి చేసిన పనిలో మనం కష్టాన్ని గుర్తించగలగాలి. వాటి కణంలో కూడా, ప్రతి వస్తువు యొక్క కణంలో కూడా దాన్ని తయారు చేసిన వ్యక్తి యొక్క శ్రమ అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు.
ఇసిలియే వహి కణ్ కణ్ కా అధికారి హై. కాబట్టే ఆ తయారు చేసిన వాడు ఆ కణ కణానికి కూడా అధికారి, ఓనర్. అధికారి అంటే ఓనర్ అవుతాడు, క్రియేటర్ ఓనర్ అవుతాడు. ఓకేనా? సో ఇది మన లెసన్ యొక్క ఇంట్రడక్షన్. మీకు ఇన్స్పైరింగ్గా ఉంది అని నేను భావిస్తున్నాను. సో మీరు కూడా తప్పకుండా హార్డ్ వర్క్ యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకొని ఇతరుల హార్డ్ వర్క్ని గుర్తించండి. మీరు హార్డ్ వర్క్ చేసి సక్సెస్ఫుల్ పీపుల్ లాగా మారండి. ఓకేనా? నెక్స్ట్ లెసన్లోకి ఎంటర్ అవుదాం. చిన్న లెసన్. ఏక మనుజ్ సంచిత్ కర్తా హై అర్ధ పాప్ కే బల్ సే. సో సంచిత్ కర్నా అంటే దాచిపెట్టడం. ఓకేనా? ఒక మనుషుడు, ఏక మనుజ్ అంటే ఒక మనిషి, సంచిత్ కర్తా హై దాచిపెడుతూ ఉంటాడు, అర్ధ పాప్ కే బల్ సే. అర్ధ అంటే మనీ, ధనం, మనీ. ఎట్లా దాచిపెడుతూ ఉంటాడు? పాప్ కే బల్ సే, పాపం ద్వారా సంపాదిస్తాడు. పాపం ద్వారా సంపాదించి దాచిపెడుతూ ఉంటాడు ఒక మనిషి ఏమో. ఔర్ భోగతా ఉసే దూసరా, అట్లా ఒకడు దాచిపెడితే ఇంకొకటి దాన్ని అనుభవిస్తాడు. భోగతే ఉసే దూసరా, ఇంకొకడు దానిని అనుభవిస్తాడు. భాగ్యవాదికే చలసే. భాగ్యవాద్ అంటే జాతకాలు, ఫేట్. ఫేట్ అంటే తెలుసు కదా, తలరాత. తలరాతలు, జాతకాలు అని చెప్పేసి ఇంకొకడు ఆ ధనాన్ని అనుభవిస్తూ ఉంటాడు. చెల్ అంటే మోసం చేస్తూ అనుభవిస్తూ ఉంటాడు. మోసం. చెల్ అంటే మోసం. ఓకేనా? ఒక మనిషి ఏమో పాపం చేసి దాచిపెట్టుకుంటూ ఉంటాడు, ఇంకో మనిషి ఏమో అతన్ని మోసం చేస్తూ తలరాత ఇవన్నీ చెప్తూ దాన్ని అనుభవిస్తూ ఉంటాడు. నెక్స్ట్ది నర్ సమాజ్ కా భాగ్య ఏక్ హై. ఇట్లా ఉంటుంది మన సమాజం అని చెప్పేసి చెప్తున్నారు. నర సమాజ్ అంటే మనిషి సమాజంలో ఒకే ఒక్క భాగ్యం అనేది ఉంది, ఒకే ఒక్క లక్ ఉంది మనుషులకి. అదేంటి అంటే శ్రమ్. వహ శ్రమ్ వహ భుజబల్ హై. శ్రమ అంటే కష్టపడి పనిచేసే తత్వము, అండ్ మనకి ఉన్న బలం ఏదైతే ఉందో అదే మనకి ఉన్న అదృష్టము అని చెప్పేసి చెప్తున్నారు. భాగ్యము అంటే అదృష్టం. ఇవి మాత్రమే మన అదృష్టాలు. ఓకేనా? జిస్కే సమ్ముఖ్ జుకి హుయి పృథ్వీ వినీత్ నబుతల్. ఆ కష్టపడి పనిచేసేవాడి ముందు, ఈ శ్రమ భుజబలం ముందు జుకి హుయి మోకరిల్లుతాయంట. ఏమేమి మోకరిల్లుతాయి? భూమి, పృథ్వీ అంటే భూమి, అండ్ నమస్కరిస్తాయంట. నబ్బుతల్, భూమి ఆకాశాలు నమస్కరిస్తాయి. సో రైమింగ్ కోసం మళ్ళీ నబ్బుతల్ రెండు పెట్టాడు. తల్ అంటే పాతాళం, ఆకాశం పాతాళం. సో కష్టపడి పనిచేసే వాళ్ళ ముందు జూక్నా అంటే ఏంటి? మోకరిల్లడం. ఓకేనా? వంగి నమస్కరించడం. వంగి నమస్కరిస్తాయంట. భూమి, ఆకాశం, పాతాళం ఇవన్నీ కూడా కష్టపడి పనిచేసేవాడి ముందు, వాడి శ్రమ, వాడి భుజబలం ముందు వంగి నమస్కరిస్తాయని చెప్పేసి చెప్తున్నారు. జిస్కే శ్రమ్ జల్ దియా ఉసే పీచే మత్ రహనే దో, రహ్ జానే దో, సారీ. జిస్నే శ్రమ్ జల్ దియా ఉసే పీచే మత్ రహ్ జానే దో. ఎవరైతే శ్రమజలం ఇచ్చారో, శ్రమజలం అంటే ఏంటి? కష్టపడి పనిచేసి చెమటోడ్చి పనిచేయటం అంటారు కదా, చెమటోడ్చి పని చేశారు. శ్రమజల్ దేనా అంటే కష్టపడి చెమటోడ్చి పనిచేశారో వాళ్ళని పీచే మత్ రహ్ జానే దో, వాళ్ళని వెనకబడిపోయి ఉండేటట్టు చేయొద్దు. పీచే వెనకబడటం, మత్ రహ్ జానే దో, మత్ అంటే వద్దు, అట్లా వాళ్ళని వెనకే ఉండనివ్వవద్దు. విజీత ప్రకృతి సే పహలే. ఏదైతే ప్రకృతిని వీళ్ళు కంట్రోల్ చేశారో, కాన్క్వర్ చేశారో. ప్రకృతిని కాన్క్వర్ చేయడం అంటే ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు ప్రకృతి అనేది అట్లా ఉండిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అర్త్ ఉందనుకోండి, భూమిలో మనకి గోల్డ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే ఒక మనిషి కానీ ఒక మెషిన్ కానీ బాగా కష్టపడి వర్క్ చేసి అప్పుడే గోల్డ్ అనేది బయటకు వస్తుంది. హార్డ్ వర్క్ ద్వారానే గోల్డ్ అనేది బయటకు వస్తుంది. ఈ గోల్డ్ అనేది ఇదివరకు నేచర్లో ఉంది, కానీ ఇప్పుడు ఆ నేచర్ని కాన్క్వర్ చేశారు. ప్రకృతిని విన్ అయ్యారు వీళ్ళు, పీపుల్. ఆ విన్ అయిన ప్రకృతితో పహలే ఉస్కో సుఖ పానే దో,
ఫస్ట్ ఆ ప్రకృతి నుంచి వచ్చిన ఫలం ఏదైతే ఉందో దాని నుంచి ఎవరికి సుఖం ఇవ్వాలంట? కష్టపడి పనిచేసిన వాడికి సుఖం అనేది ఇవ్వాలంట మనం. ఓకేనా? జో కుచ్ న్యస్త ప్రకృతి మే హై వహ్ మనుజ్ మాత్రిక ధన్ హై. ఏదైతే ప్రకృతిలో దాచబడి ఉందో, ఏదైనా ఏ రిసోర్స్ అయినా ప్రకృతిలో ఏదైతే దాచబడి ఉందో, న్యస్త అంటే పొదగబడి ఉండటం, దాచబడి ఉండటం, ఏదైతే ప్రకృతిలో ఉందో అది మనుజ్ మాత్రిక ధన్ హై, మనుషుల యొక్క ధనం అదే. ధర్మరాజ్ ఉస్కే ఖండ్ ఖండ్ కా అధికారి జన్ జన్ హై. సో ధర్మరాజా ప్రకృతి యొక్క కణకణం యొక్క అధికారి ఎవరు? జన్ జన్ హై అంటే ప్రజలే, మనుషులే ప్రకృతి యొక్క కణకణం యొక్క అధికారులు. ఎప్పుడు అధికారులు అవుతారు? ఆ ప్రకృతిలో ఉన్న దాన్ని ఎప్పుడైతే వాళ్ళ కష్టంతో కాన్క్వర్ చేసుకోగలుగుతారో, బయటికి తీసుకురాగలుగుతారో వాళ్ళు అప్పుడు దాని కణకణం యొక్క అధికారులు అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఈమె మట్టి మోస్తుంది చూడండి, సిమెంట్ అనుకోండి, మట్టి కానీ సిమెంట్ కానీ. సో ఎప్పుడైతే ఇది జస్ట్ సిమెంట్ అట్లా ఉంటే ఏమి ఉపయోగం లేదు. ఎప్పుడైతే ఒక మనిషి ఆ సిమెంట్ ద్వారా ఒక బిల్డింగ్ని కడతాడో అప్పుడు నేచర్ని కాన్క్వర్ చేసుకున్నట్టు. సో ఆ బిల్డింగ్ ద్వారా ఆ బిల్డింగ్ యొక్క కణకణం యొక్క అధికారి ఎవరు అవుతారు? అప్పుడు అది కష్టపడి ఎవరైతే కట్టారో వాళ్ళే దాని కణకణం యొక్క అధికారి అవుతారు. ఓకేనా? సో ఇది చిన్న పోయము. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైనా కూడా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు ఫెయిల్ అవ్వరు. హార్డ్ వర్క్ ఈస్ ద కీ టు సక్సెస్ అండ్ వీ నీడ్ టు రెస్పెక్ట్ హూ వర్క్ హార్డ్. ప్రతి ఒక్కరి కష్టాన్ని మనం గుర్తించగలగాలి. అండ్ ఈ పోయంలో చెప్పినట్టు పాపం ద్వారా సంపాదించడం కాదు, మన కష్టం భుజబలం ద్వారా మాత్రమే మనం సంపాదించాలి. ఓకేనా? సో ఇది మన లెసన్. సో చాలా చిన్న లెసన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వెరీ వెల్. మీ కనుక అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒక్కసారి లెసన్ వినండి. మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ చదవడానికి ట్రై చేయండి, ఈజీగా అర్థమవుతుంది. మీనింగ్స్ ఎక్కడైనా మిస్ అయితే మళ్ళీ వీడియో చూసి మీనింగ్స్ రాసుకోండి. సో వే ఆఫ్ టీచింగ్ మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి, వీ లైక్ ద వే ఆఫ్ టీచింగ్ అని చెప్పేసి. మీకు నచ్చకపోతే ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారో అది కూడా తప్పకుండా చెప్పండి. తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ నేను తీసుకుంటాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ ఇట్లాంటి మరిన్ని సిలబస్ 10th క్లాస్ సిలబస్కి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.